వెల్కమ్ టు న్యూస్ 360 నేను మీ పవన్ కృష్ణమూర్తి. ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రులు మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకి ఒక అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. 5వ రోజైన నేడు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి మూలవరులకు ఆలయార్చకులు ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అమ్మవారు ఈ నెల 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ అలంకరణలలో దర్శనమివ్వనున్నారు. అదేవిధంగా ఈ నెల 12న దసరా పండుగ రోజు మండపంలో విశేష పూజలు జరపనున్నారు. జమ్మి పూజ, ఆయుధ పూజ, శ్రీ రామలీలా మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. వామాంకస్తు జానకి పరిణసత్కోదండ దండంకరే చక్రంచోద్ధకరేణ బాహుయుగడే సింగం శరం దక్షిణి విభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమోహనిశ్చితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రిషితం శ్రీరామచంద్ర పరబ్రహ్మే నమః. శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం భద్రాచలం ఆలయంలో వేయించేస్తున్నటువంటి శ్రీ కనకవల్లి తాయారు అమ్మవారి సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు 5వ రోజు. ఈరోజు అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనాన్ని ప్రసాదిస్తున్నారు. ముందుగా రైతులంతా కూడా ఈ యొక్క ధాన్యలక్ష్మి అమ్మవారిని సేవించి వారి యొక్క వ్యవసాయ పనులన్నీ కూడా ప్రారంభిస్తున్నారు. అటువంటి ధాన్యలక్ష్మి అమ్మవారిని సేవించడం వల్ల పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి భక్తులంతా కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క సిరిసిల్ల జిల్లా వేములవాడ